మన ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ అందరికీ మన నవోదయ ఎడ్యువర్డ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి. మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లాస్ట్ లెసన్కి వచ్చేసాము. ఇప్పుడు ఈ లెసన్తో మనకి ఎంటైర్ హిస్టరీ అనేది ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత లేటర్ ఇంకా మంచి మంచి టాపిక్స్ వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు మనము ఈ టాపిక్కి పేరు చూసుకుంటే ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. ముద్రణ కల్చర్ అనేది అంటే మనకి ఇప్పుడు బుక్స్ ట్రెడిషనల్, ఇప్పుడు మనం వాడుతున్న బుక్స్ కానీ ఇలాంటి, లేకపోతే షర్ట్స్ మీద ప్రింటింగ్ కానీ ఇలాంటి కల్చర్ ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా ఇవాల్వ్ అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఫస్ట్ ప్రింటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనకి మోడర్న్ వరల్డ్ అంటే చైనాలో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చైనాలో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వుడెన్ బ్లాక్స్ తీసుకున్నారు. వుడెన్ బ్లాక్స్లో ఏంటంటే ఒక చెక్క మీద అక్షరాలు చెక్కుతారు, చెక్కేసి వాటిలో ఇంక్ పోస్తారు. ఇంక్ పోసి వాటిని ఆ తర్వాత ఆ బాక్స్ని ఏం చేస్తారంటే దాని మీద ఒక పేపర్ ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తారు. అప్పుడు ఆటోమేటికల్లీ అక్షరాలు అనేవి వాటి మీద పేపర్ మీద పడతాయి. దాన్నే మనము వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అంటాం. అది ఫస్ట్ కనుక్కుంది చైనా వాళ్ళు. ఆ తర్వాత చైనా నుంచి జపాన్, కొరియా ఇలా ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ వెళ్తూ ఉండటం, అదే స్ప్రెడ్ అవుతూ ఉండటం జరిగింది వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది. ఇలా ఈ విధంగా ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ద్వారా ఫస్ట్ ట్రెడిషనల్గా ప్రింట్ చేసిన బుక్స్ ఏంటంటే బుద్ధిస్ట్, ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ ఉన్నారో ఆయన చెప్పిన లెసన్స్, టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బుక్స్ రూపంలో తీసుకొచ్చారు. డైమండ్ సూత్ర అనేది చాలా ఏన్షియంట్ బుక్, వన్ ఆఫ్ ద ఏన్షియంట్ బుక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రింటింగ్ కల్చర్ అనేది యూరోప్కి వచ్చింది. యూరోప్లో వీళ్ళు ఏం చేశారంటే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ తెచ్చారు కదా, ఆ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ రీప్లేస్ చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ డే ఏదైతే వాడుతున్నామో ఆ మోడర్న్ డే ప్రింటింగ్ కల్చర్ అనేది తేవడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారా అంటే జాన్ గుటెన్బర్గ్ అనే అతను ప్రజెంట్ డే మోడర్న్ డే ప్రింటింగ్ ప్రెస్ని కనుక్కున్నాడు. ఈ గుటెన్బర్గ్ ఏం చేశాడంటే ఆ ప్రింటింగ్ కల్చర్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ ప్రింట్ చేసిన బుక్ గుటెన్బర్గ్ బైబిల్. ఏ ఇయర్లో అంటే 1455లో. తర్వాత ఈ ప్రింటింగ్ కల్చర్ అనేదాన్ని బాగా వ్యాస్ట్ స్కోప్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది యూరోప్ కల్చర్లో. ఇప్పుడు ప్రజెంట్ డే మనం ఏ విధంగా సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నామో అప్పుడు రోజుల్లో పీపుల్ ఏమైందంటే ఈ ప్రింటింగ్ కల్చర్ ద్వారా బుక్స్ హెవీగా పబ్లిష్ అవటం వల్ల ఒకప్పుడు ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ద్వారా ప్రింట్ అయిన బుక్స్ ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉండేవి. ఇప్పుడు ఫ్యాక్టరీస్ సెటప్ చేసి ఈ విధంగా మోడర్న్ డే ప్రింటింగ్ ప్రెస్లు పెట్టి ప్రింట్ చేయడం వల్ల చాలా లో కాస్ట్కి రావడం జరిగింది బుక్స్ అన్నీ. ఆ విధంగా బుక్స్ విపరీతంగా కామన్ పబ్లిక్ కూడా కొనడం జరిగింది. మేనియాక్స్ అంటే ఒక రకంగా ఇప్పుడు ప్రజెంట్ డే మనం ఎలా అయితే బానిసలాగా మన సోషల్ మీడియా వాడుతున్నామో వాళ్ళు కూడా బానిసలాగా మనకి పుస్తకాలు చదవటానికి ఎక్కువ ఆసక్తి చూపించారనమాట కామన్ పీపుల్. వాళ్ళలోంచి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ ట్రెడిషనల్ నీకు క్యాథలిక్ చర్చ్ రూల్ ఏదైతే ఉందో ఆ క్యాథలిక్ ట్రెడిషనల్ రూల్ చర్చ్ని ఇతను ఛాలెంజ్ చేశాడు. ఎవరంటే మార్టిన్ లూథర్ అనే అతను 1517 ఇయర్లో ఏం చేశాడంటే క్యాథలిక్ చర్చ్ అంటే ఇప్పుడు ట్రెడిషనల్ క్రిస్టియానిటీ అనేది పుట్టింది ఈ క్యాథలిక్ చర్చ్ నుంచే. ఈ క్యాథలిక్ చర్చ్ అనేది మనకి మత పెద్దలు, పోప్ అనుకోవచ్చు, ఆ మత పెద్దల రూలింగ్లో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ మొత్తము వీళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేవాళ్ళు, గుడ్డిగా ఫాలో అవటమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారంటే ఈ క్యాథలిక్ చర్చ్ రూల్లో వీళ్ళు స్వర్గానికి సర్టిఫికేట్స్ అమ్మారు. ఇప్పుడు మనకు కొంత అమౌంట్ కడితే అంట నీకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు, స్వర్గంలో నువ్వు జీసస్ని కలవచ్చు అని ఈ విధంగా కొన్ని మూఢనమ్మకాలు ఫామ్ చేయటం. ఇంకొకటి కొన్ని నీకు సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు జీసస్ సాటిస్ఫై అవ్వాలన్నా, లేదంటే దైవం సాటిస్ఫై అవ్వాలంటే నువ్వు కొన్ని నరబలులు ఇవ్వాలని చెప్పటము, ఇలాంటి మూఢనమ్మకాలు అనేవి బాగా స్ప్రెడ్ చేశారు ఈ క్యాథలిక్ చర్చ్ రూల్లో. అయితే ఈ మార్టిన్ లూథర్ అనే అతను ఏం చేశాడంటే ప్రింటింగ్ కల్చర్ని వాడుకొని ఇతను చర్చికి అగెనిస్ట్గా కొన్ని యాంటీ థీసిస్ రాశాడు. అంటే ఈ చర్చి రూల్లో ఏ విధంగా నీకు ఇవి జరుగుతున్నాయి, మన మూఢనమ్మకాలు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు, వీటన్నిటి గురించి ఒక థీసిస్ రాశాడు. ఆ థీసిస్ అనేది విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొని, అసలు ఈ పాపులారిటీ సంపాదించుకొని ఏ విధంగా నీకు తర్వాత రిఫార్మ్స్ వచ్చాయంటే టోటల్ ఎంటైర్ క్రిస్టియానిటీనే రెండు విధంగా చీలిపోయింది.
క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్. ఈ క్యాథలిక్స్ అంటే ట్రెడిషనల్గా చర్చ్ ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అవుతారు. ఈ ప్రొటెస్టెంట్స్ అనే వాళ్ళు ఒక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే మోడర్న్ డే క్రిస్టియన్స్. వీళ్ళు ఏది చెప్తే అది నీకు పోప్ ఏది చెప్తే, ఏదైతే రిలీజియస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వరు వీళ్ళు ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు. క్యాథలిక్స్ మాత్రం రిలీజియస్ హెడ్స్ ఎవరైతే మన మత పెద్దలు ఉన్నారో వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతారు. ఒక వ్యక్తి యొక్క ఐడియాలజీ అనేది ఇంత పెద్ద మేజర్ స్ప్లిట్కి కారణమైంది. ఓకే, ఇది ఇలా పెడతాం. నెక్స్ట్ మన ఇండియాకి ఈ ప్రింటింగ్ కల్చర్ వచ్చింది. అయితే ఈ ప్రింటింగ్ కల్చర్ రాకముందే మనకి మాన్యుస్క్రిప్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకి పూర్వపు రోజుల్లో చూసుకుంటే అప్పుడప్పుడు మీరు సినిమాల్లో చూసుంటారు, తాటి ఆకుల మీద ఇట్లా ఒక వ్యక్తి ఒక గంటలాగా పట్టుకొని ఇలా ఈ విధంగా అక్షరాలు రాస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురువులు చెప్తా ఉంటారు, ఒక అతనేమో ఇట్లా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తాళపత్ర గ్రంథాలు అంటారు ఈ మాన్యుస్క్రిప్ట్స్ అంటే. ఈ తాళపత్ర గ్రంథాలకు ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉండవు, ఎక్కువ కాలము మన ట్రెడిషన్ ఇప్పుడు మనం ప్రజెంట్ డే వాడుతున్న పుస్తకాలలాగా ఎక్కువ కాలం లాంగ్ లాస్టింగ్ ఉండవు. తర్వాత మెల్లిమెల్లిగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1556 గోవాకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ప్రింటింగ్ కల్చర్ అనేది ఇండియాకి తీసుకొచ్చారు. ఇండియాకి తీసుకొని వచ్చి ఫస్ట్ వాళ్ళు ప్రింట్ చేసింది బైబిల్ ప్రింట్ చేసి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం జరిగింది ఇండియాలో. ఆ తర్వాత 18th century ఇన్ ద ఇయర్ 1700 ఏమైందంటే బెంగాల్ గెజిట్ అనే ఒక న్యూస్ పేపరు, ఫస్ట్ న్యూస్ పేపర్ అని చెప్పుకోవచ్చు బెంగాల్ గెజిట్ అనేది ఇండియాలో. అది స్టార్ట్ చేశారు ఎవరంటే జేమ్స్ అగస్టస్ హికీ. ఇతను మనకి ఇండియాలో బెంగాల్ గెజిట్ అనేది స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఈ ప్రింటింగ్ కల్చరు వాడుకొని మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మనల్ని నాశనం చేస్తున్నారు, లేకపోతే మన ఇండియన్ కల్చర్లో ఉన్న సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక దురాచారాలు, లేదంటే నీకు ముసలోళ్ళకి చిన్నపిల్లల నుంచి కట్టబెట్టడము, లేదంటే సతీ సాగమనం, భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో పడేయటము, ఇంకా కులం ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థాయిని నిర్ణయించడం, ఈ విధంగా దురాచారాలు నడుస్తున్నాయి. ఆ దురాచారాలను ఎదుర్కోవడం కోసం మన ఇండియన్ రిఫార్మిస్టులు ఎవరైతే ఉన్నారో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాలగంగాధర్ తిలక్, వీళ్ళందరూ కూడా ఈ ఫేమస్గా చెప్పుకోవాలంటే ఈయన RRR రాజా రామ్మోహన్ రాయ్. ఈయన ఏం చేశాడంటే స్త్రీల కోసం పాట పాడటం, అంటే వాళ్ళకి అప్పట్లో మన పాతకాలంలో స్త్రీలకు చదువు అక్కర్లేదని, లేదంటే స్త్రీలు బయటికి రాకూడదని, వితంతువులు తిరిగి వివాహం చేసుకోరాదని చెప్పి ఈ విధంగా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి తన రచనల ద్వారా వీటన్నిటిని వ్యతిరేకించాడు. ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇతను కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ RRR ఏదైతే ఉన్నారో రాజా రామ్మోహన్ రాయ్ చేసినటువంటి పనులు సేమ్ అలాంటి వ్యక్తే ఇతను కూడా. మన అంబేద్కర్ గారు తెలిసిందే కదా, ఈయన ఫేమస్ ఫర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత ఈ బాలగంగాధర్ తిలక్, ఈయన ఏం చేశారంటే మన ప్రింట్ కల్చర్ని వాడుకొని బ్రిటిష్ యాంటీ కలోనియల్ మూమెంట్లు అనేవి స్టార్ట్ చేశాడు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన ఇండియన్ పీపుల్ని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ విధంగా మనకి ప్రింట్ కల్చరు ప్రజల్లోకి విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ట్విట్టర్లో ఏ విధంగా ఏదైనా ఒక పోస్ట్ పెడితే ఎలా వైరల్ అయితే గవర్నమెంట్లు కూడా వెంటనే స్పందిస్తాయో, ఈ ప్రింట్ కల్చరు ద్వారా పుస్తకాలు, న్యూస్ పేపర్లు స్ప్రెడ్ అవ్వడం జరిగింది కదా. ఆ స్ప్రెడ్ అయినప్పుడు పీపుల్లో కూడా అవేకనింగ్ రావడం స్టార్ట్ అయింది కదా. బ్రిటిష్ పీపుల్ ఏమైందంటే వాళ్ళకి భయం వేసింది. భయం వేసి ఏం చేశారంటే సెన్సార్షిప్, వాళ్ళ మీద నిబంధనలు నిఘా పెట్టారు. మన గవర్నమెంట్లు ఏ విధంగా మన మీద స్పై పెడతాయో అదేవిధంగా వీళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే 1820లో ఈ ప్రింటింగ్ కల్చర్ ప్రెస్ మీద, మన ఇండియన్ ప్రెస్ ఏదైతే ఉందో వీళ్ళ లాంటి ఈ పీపుల్ లాంటి వాళ్ళు ప్రింట్ చేసి బుక్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్ల మీద సెన్సార్షిప్ నిబంధనలు విధించడం జరిగింది. అంటే వాడు ఏది ప్రింట్ చేయాలనేది కూడా బ్రిటిష్ వాడు డిసైడ్ చేస్తాడంట. సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తా అంటే అప్పుడు బ్రిటిష్ రూల్లో ఉన్న సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇన్ ద ఇయర్ 1835లో ఏంటంటే గవర్నర్ వచ్చాడు, కొత్త గవర్నర్ వాళ్ళకి మన ఇండియాకి, గవర్నర్ విలియం బెంటిక్ అనే అతను ఈ సెన్సార్షిప్ అనే దాన్ని రిమూవ్ చేశాడు. మరలా అగైన్ ఏం చేశారు, ఇన్ ద ఇయర్ 1857లో మనకి సిపాయి ఉద్యమం జరిగింది కదా.
ఆ సిపాయి ఉద్యమం జరిగినప్పుడు మళ్ళా ప్రెస్ సెన్సార్షిప్ రావడం జరిగింది. వీళ్ళు సెన్సార్షిప్ చేస్తూనే ఉంటారు. మన ఇండియన్ ఎవరైతే రిఫార్మిస్టులు ఉంటారో వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా సీక్రెట్గా వాళ్ళు పాంప్లెట్స్ ప్రింట్ చేయడం, బుక్స్ ప్రింట్ చేయడం, అవి సీక్రెట్ సొసైటీలో మనకి ఇండియన్స్కి స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా మనకి ఇండియాలో ప్రింట్ కల్చర్ అనేది మనకి ఇవాల్వ్ అవుతూ వచ్చింది, అంటే మనకి పరిణితి చెందుతూ వచ్చింది. ఇలా మనం ఈ చాప్టర్ 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ అనేది చెప్పుకోవచ్చు. ఇవి మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇవి ఓన్లీ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెసన్స్ కూడా కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా నోట్లో పేయాలి. దట్ మీన్స్ గమనిక అనేది చెప్పుకోవచ్చు. ఓకే, దీంతో మనకి హిస్టరీ అనేది టాపిక్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎకానమీ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్, ఇలా ఈ విధంగా ఒక డిఫరెంట్ టాపిక్స్తో మనకి మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.